హై వ్యూస్, ఇట్స్ ప్యూర్లీ మై అబ్జర్వేషన్, మై పర్సెప్షన్. బట్ ఇప్పుడు చెప్తున్నట్లు కొన్ని నిజాలు ఉన్నాయి కదా, అవి రఘురామకృష్ణరాజు ఆయన్ని టార్చర్ పెట్టిన కస్టడీ టార్చర్ పెట్టిన సంబంధించి పోలీసులు ఒక 11 పేజీలు 18 పేజీలు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి గుంటూరు ఫస్ట్ అది ఎస్పీ ముందు ఉంచారు, ఆ తర్వాత కోర్టుకు సబ్మిట్ చేశారు. నేను గుంటూరు కోర్టులో ఆనాడు అడిషనల్ ఎస్పీగా సిఐడికి సంబంధించినటువంటి విజయపాల్ని 14 రిమాండ్ విధిస్తూ రేపు 10వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖు వరకు రిమాండ్ విధించారు. జైల్లో ఉంటారు, గుంటూరు జైల్లో. ఆ రిమాండ్ రిపోర్ట్ చెక్ చేశాక నాకు అనిపించిందండి, ఎవరైతే మొన్న వైసీపీకి ఓటేయకుండా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఓటేశారో వాళ్ళకి నిజంగా పాదాలను దండం పెట్టాలనిపిస్తుంది నాకు. ఆంధ్రప్రదేశ్ని ఓ రకంగా చీకటమయం కాకుండా కాపాడుకున్నారు. చంద్రబాబు గారిని ఓ రకంగా మనం కాపాడుకున్నాం. అలాగే మన భావితరాల యొక్క భవిష్యత్తు అంధకారం కాకుండా కూడా అడ్డుకోగలిగాం. ఇంత పెద్ద వాడాను, కానీ కరెక్ట్గా క్రాస్ చెక్ చేసుకుని వాడాను. ఎందుకు? రఘురామకృష్ణరాజుకు సంబంధించి అసలు ఆ రోజు ఆయన హైదరాబాద్ నుంచి గుంటూరు పట్టుకెళ్ళారు. గుంటూరు సిఐడి ఆఫీస్ వెళ్ళి కూడా నార్మల్గానే వెళ్ళాడు. కానీ ఇక ఆ తర్వాత అండి ఆయన అరుపులు, కేకలు, ఆయన బాధ అంతా కూడా అక్కడ ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి దాదాపు 20 మంది దాదాపు పోలీసులు విన్నారు. కానీ వాళ్ళు ఏం చేయగలుగుతారు? సిఐడి చీఫ్ అయినటువంటి సునీల్ అండ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీరి యొక్క ఆదేశాలు కదా మొత్తం నడుస్తుంది. రిమాండ్ రిపోర్ట్లో అండి రఘురామకృష్ణరాజుని చంపడం కోసం ఆయన కాళ్ళు కట్టేసి తాడులతో, ఆ తర్వాత ఆయన అరకాళ్ళ కింద రబ్బర్ బెల్టులతో కొట్టారు. తర్వాత ఆయన హార్ట్ పేషెంట్, అంతకుముందు సర్జరీ అయింది ఆయనకి. అయినా సరే ఆయన గుండెల మీద కూర్చొని ఆయనకు ఊపిరి ఆడకుండా ఇబ్బంది పెడతాం. ఆయన మెడిసిన్స్ వేసుకోవాలి ఆయన ఖచ్చితంగా టైంకి, ఆ మెడిసిన్స్ ఇవ్వాల. ఇలా టార్చర్ పెడుతూ మరలా అది వీడియో కాల్ చేసి వేరే వాళ్ళకి ఇక్కడ మొత్తం చూపిస్తూ ఇంకా అతను ఈరోజు అది రిమాండ్ రిపోర్ట్ కరెక్ట్గా చెక్ చేస్తే అండి, ఓరే దేవుడు, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు, ఓకే, దానికన్నా మహా అయితే 10 సంవత్సరాలు అంతకుమించి అరౌండ్ కొంచెం అటు ఇటు పడవచ్చు. రిమైనింగ్ సెక్షన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేస్తే జీవిత ఖైదు పడిద్ది అండి. ఇప్పుడు ఈ కేసులో A1గా ఉంది సిఐడి చీఫ్ సునీల్ ఆనాడు, A2గా ఉంది ఆనాడు ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా ఉంది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రి, A4గా వచ్చేసి అడిషనల్ ఎస్పీ విజయపాల్ అరెస్ట్ అనే వ్యక్తి, A5గా వచ్చేసి ఏకంగా హెల్త్ రిపోర్ట్ మొత్తం తారుమారు చేసినటువంటి ఆనాడు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి. వీళ్ళంతా కలగలిపి చేసింది ఏంటంటే రఘురామకృష్ణరాజుని సైలెంట్ గా చనిపోయేలా చేయాలి, చనిపోయాక అది నేచురల్ డెత్ అన్నట్టు చూపించాలి, కష్టంలో ఉన్నాడు కదా భయపడ్డాడు, హెల్త్ మొత్తం డ్యామేజ్ అయినట్టు చూపించాలి. ఇది వాళ్ళు అనుకున్నది. బై గాడ్స్ గా తన బతికాడు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ వాదించే లాయర్లు కానీ గట్టిగా నిలబడ్డారు. అండ్ అతను కూడా మనోనిభ్రంతో గట్టిగా తట్టుకొని ఉండగలిగాడు. ఓ రకంగా ఆ రోజు మిలిటరీ కోర్టు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని ఆయనకు బెయిల్ ఇవ్వటం కానీ, అప్పుడు ఆ మిలిటరీ కాలేజ్ ఇక్కడ హైదరాబాద్ లో ఆసుపత్రి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని ఆయన ఇన్ని రోజులు పోరాడుతూ ఉన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఇప్పుడు కొలిక్కి వస్తా ఉన్నది. విజయపాల్ విషయానికి వద్దాం. నేను క్రాస్ చెక్ చేశాను. అతను మనిషి వచ్చేటప్పటికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఎప్పుడు జగన్ గవర్నమెంట్ రావడానికి ముందు వరకు ఫస్ట్ RSIగా ఒంగోలులోనే ఆయన ఏమంటారు దాన్ని ఫీల్డ్లోకి ఎంటర్ అవటం, ఆ తర్వాత సివిల్ పోలీస్గా, ఆ తర్వాత వచ్చేసి ఈ సిఐడిలోకి రావటం, ఇలా ఉన్నటువంటి మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి రావటం. ఇక వీళ్ళు చెప్పింది చేసుకుంటా పోయి చివరికి ఏమైందంటే వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ అంతా కూడా ఒకప్పుడు ఎంత గొప్పగానే ఉన్నాయి, ఈ రోజు వచ్చేసి ఎంత ఘోరంగా ఉంది అంటారు అనిపించేలా. జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేసినటువంటి IAS మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈరోజు రోడ్డుని పడ్డారు. కొంతమంది వచ్చి జైల్లో ఉన్నారు, కొంతమంది వచ్చేసి ఆల్మోస్ట్ మాకు వద్దురా బాబు ఇంక ఇది అన్నట్టు ఇటు వెళ్ళిపోయినట్టు కూడా అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి, నేను గతంలో చాలా సందర్భాలు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక భయంకరమైనటువంటి వైరస్. ఎలా ఉంటుందంటే ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి పట్టుకెళ్ళిపోతాడు మనిషి. అతనికి ఏం చెప్తే చేయాలంటే మనం ఫీల్ అయిపోతాం, దానివల్ల మనకు మంచి జరిగింది మేలు చెప్తే అనుకుంటూ ఉంటాం. అదే సమయంలో జగన్ దేవుడి బిడ్డ, ఇక ఈయన రానున్న 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటారు, భ్రమలో బతికిస్తూ ఉంటారు. మన జరిగింది అది 5 సంవత్సరాలు. ఇప్పుడు ఒక్కొక్కరికి తెలుస్తా ఉంది. దాంతో బాబు మీరు నిజాలు చెప్తామని చెప్పేసి కొంతమంది ముందుకు వచ్చి నిజాలు చెప్తా ఉన్నారు. ఆ నిజాలు చెప్పే దానిలోనే రఘురామకృష్ణరాజు వెళ్ళేటప్పుడు నార్మల్ గానే వెళ్ళాడు. బట్ వచ్చేటప్పుడు వచ్చేసి అసలు నడవలేకపోయాడు, పక్కన వాళ్ళు హెల్ప్ తీసుకున్నాడు. అండ్ ఆ రోజు రాత్రి ఆయన కొడుతుంటే అరుపులు, కేకలు, శబ్దాలు కూడా వచ్చాయి, విన్నాం. కానీ మేము ఏం చేయలేం. అప్పటికి సిఐడి చీఫ్ సునీల్ వచ్చిన తర్వాత ఆ రోజు అక్కడ పైన ఉన్నటువంటి సిబ్బంది కింద పంపించాడు. ఇక ఆయన ఏం చేశాడు ఏంటన్నది ఇక మొత్తం కూడా ఆయన్ని అడగండి అన్నట్టు పాపం వీళ్ళు చెప్పారు.
సో ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మరలా కనుక గెలిచినట్టే అయితే ఈయనకి అసలు అడ్డు ఎవరు ఉన్నారు, మనం ఆడిన దాట పాడింది పాటగా ఉండాలంటే ఎవరిని అడ్డు తొలగించుకోవాలని చూసినప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారిని 2024 ఎన్నికలకు ముందు, దట్ మీన్స్ 2023లో అరెస్ట్ చేసినప్పుడు కూడా ప్రతి ఫ్రేమ్ లో కూడా ఆయన్ని చంపడానికి ట్రై చేసిన మనకు కనిపించింది. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నంద్యాల ఆ రోజు నైట్ ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం కానీ, ఆ తర్వాత ప్రాపర్ ఎవిడెన్స్ ఏమి చూపించకుండా ఏ కేసు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయకుండా అక్కడి నుంచి ఆయన తీసుకెళ్లే విషయంలో కానీ, డే అంతా కూడా ఆయన ఆ రకంగా తిప్పుతూనే మళ్ళీ నైట్ అంతా విచారణ అంటూ ఉంచి నిద్రాహారాలు లేకుండా ఆ మనిషిని ఇబ్బంది పెట్టి మరలా తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళేమో అన్ని చూసి సవ్యంగా ఉన్నదే చెక్ చేయాల్సింది పోయి, సరే విచారణ చేస్తారంట కదా ఈరోజు మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉండని చెప్పేసి రిమాండ్ విధించి, అదేంటంటే ఇదేదో ఇంట్లో ఉంటున్నా కాదు కూడదండి ఇక్కడ ఉండే ఇబ్బంది లేదు వాళ్ళు చెప్పి తీరా ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత సరైన ఫెసిలిటీస్ ఇవ్వక అండ్ ఆయనకి అసలు ఏం చేస్తాడు ఏంటని చెప్పి ప్రతిదీ సీసీటీవీ నిఘా పెట్టి అండ్ పైన డ్రోన్లు ఎగరేస్తూ అండ్ ఈయనకు వచ్చే ఆహారాన్ని సంబంధించేసి అందులో కలిపారా లేదా అన్నట్టు అదొకటి. చివరికి ఈయన హెల్త్ ఎంత డ్యామేజ్ అయిందంటే ఇంకొద్ది రోజులు అలాగే జైలు ఉంటే చనిపోయేవాడు. దేవుడి వల్ల ఆ రోజు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి ఆసుపత్రికి పంపేయటం, ట్రీట్మెంట్ నడిచిన తర్వాత ఈ లోపు లక్కీలు ఇంకా రెగ్యులర్ బెయిల్ రావటం, ఇక ఆ తర్వాత ఎన్నికలు రావటం, ఆయన గెలవటం, ఇదంతా జరిగిపోయింది. ఏ మాత్రం జగన్మోహన్ మరలా కనుక అధికారంలోకి వచ్చినట్టయితే మరలా దిక్కుమాలిన విధంగా ఏదో ఒక కేసు, అసలు అన్ని రింగ్ రోడ్, అసలు అక్కడ రింగ్ రోడ్డే లేదు ఆయన వర్క్ కూడా లేదు అసలు. ఆ రింగ్ రోడ్ అంటూ దానిలో స్కామ్ అంటూ అదొకటి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అద్భుతంగా పెడితే వాళ్ళలో స్కామ్ జరిగింది అదొకటి, అలైన్మెంట్ దానికి సంబంధించి అదొకటి, ఇలా చెప్పిన ఫైబర్ నెట్ సంబంధించి అదొకటి, ఇలా 4-5 పెట్టారు. దేనో దానిలో కొత్తగా వీళ్ళు ఏదో క్రియేట్ చేసేసి మరలా ఈ మనిషిని ఒకరు జగన్ గెలిచినట్టయితే మరలా చంద్రబాబు అరెస్ట్ చేసి అందరూ నరకం చూపించేవారు. ఇంక ఏదో విధంగా ఆయన చంపాలన్నదే వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ గా అయిపోయారు. ఈ పదం వాడకూడదు, బట్ మీరు క్రాస్ చెక్ చేయండి అండి, పెను ప్రమాదం తప్పిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక్కొక్కరు పాదాబంధనం చేయాలి నిజంగా. ఎందుకు? చంద్రబాబుని గెలిపించినందుకు అండ్ జగన్ ఇంటికి పంపించినందుకు. ఓ రకంగా ఏపీని అంధకారం కాకుండా అడ్డుకున్నారు, పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుకున్నారు, అన్నిటికి మించి ఒక రాక్షస పాలనకు అంతం పలికారు. కానీ నాకు ఇప్పటికీ బాధేస్తుంది, భయం వేస్తుంది అంటే తెలుసా, వైసీపీకి ఇంకా 39% ఓట్లేసిన బ్యాచెస్ ఎవరు? వాళ్ళకు మతస్థులా, వాళ్ళ కులస్తులా, లేదన్నప్పుడు ఈయనలాగా ఉన్న సైకోల జాంబీలా ఎవరు? ఎందుకంటే ఏం చూసి ఓట్లేశారు? 3 రాజధానుల ఏడా పోనీ ఒక రాజధాన కట్టాడా? కాంక్రీట్ జంగిల్ కాస్త ఏం చేశాడండి, నిజంగా ఫారెస్ట్ లా చేసి పడేశాడు. ఎక్కడ ముళ్ళ కంచెలు అక్కడ ఉద్యోగుల జీతాలు ఇన్ టైంలో, టీచర్ల జీతాలు లేవు, టీచర్ల మీద కేసులు, ఉద్యోగుల మీద కేసులు, ఇలా చెప్పుకుంటూ పోతే అధ్వానంగా రోడ్లు, ఆసుపత్రులు ఏంటి, విద్యాలయాలు ఏంటి, అన్ని కూడా అస్తవ్యస్తం. పేరుగా రంగులు వేసాడు, హడావుడు చేశాడు, నాడు నేనంటూ, అంతకుమించి ఏమిలే. మరి ఎవరేసారు, ఎందుకు ఓట్లేసారు నాకు అర్థం కావట్లా. వాళ్ళు ఇప్పటికైనా సరే ఆ 39లో కనీసం ఒక 20% మారుంటారని నేను అనుకుంటూ ఉన్నా. ఆ 19% మనం మార్చలే, ఇక వాళ్ళు జగన్ ఒకటే బ్యాచ్ అన్నట్టు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. నిజంగా అండి రఘురామకృష్ణ రిపోర్ట్ చెక్ చేస్తుంటే రిమాండ్ రిపోర్ట్ అది అంతా ఏంటని చూసుకుంటా పోతాంట, అమ్మ బాబోయ్ ఘోరంగా ఉంది. ఈ విజయపాలకు వచ్చేసి రేపు 10వ తారీఖు వరకు రిమాండ్ విధించున్నారు. ఈరోజు వీళ్ళు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు కోర్టుని. అలా ఇస్తే అప్పుడు విజయపాల్ చెప్పేదాన్ని బట్టి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ ఏంటనేది మనకు తెలిసింది.